హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మంచి ఫుడ్ ఐటమ్ అండి. అంటే ఫుడ్ అనుకోవచ్చు, సాలెడ్ అనుకోవచ్చు. మనకి డైట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే, నేను ఒకప్పుడు యోగాకి వెళ్ళానండి. అంటే 23 ఇయర్స్ బ్యాక్, అంటే 23 సంవత్సరాల ముందు నేను యోగాకి వెళ్ళినప్పుడు ఒక ఫుడ్లో భాగంగా మాకందరికీ కూడా ఇదే ఇచ్చేవారండి. చూసారు కదా, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఎలా చేయాలి, ఈ సాలెడ్ ఎలా చేసుకోవాలి, ఏమిటి అనేది చూద్దాం. ఈ సాలెడ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఏమీ కష్టం కాదు, భలే ఉంటుంది. టేస్ట్ అయితే తీయగా కమ్మగా వెళ్ళిపోతూ ఉంటుంది. తయారీ విధానం చూద్దామండి. మనమైతే 1 కప్పు బీట్రూట్ తురుముకోవాలండి. సన్న ఆటలతో తురిమేసుకోవాలి. సన్నగా తురుముకున్నాక దాంట్లోనే 1/2 కప్పు వరకు కొబ్బరి వేసుకోవాలండి. అది కూడా తురుముకుంటే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఈ కొబ్బరి కూడా అయిపోయింది కదా, దాంట్లోనే కొన్ని బెల్లము, అంటే 1/2 టీ స్పూన్ వరకు బెల్లము, ఎక్కువ అవసరం లేదండి. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు తేనె వేసుకోవాలండి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, బై మిస్టేక్ వేరే డబ్బా అనుకుని ఈ డబ్బా పెట్టాను, అది అలా అయ్యింది. ఇది తేనె. చూసారండి, ఇది అయితే తేనె ఇలా వచ్చింది కదా. ఇది చాలా టేస్టీ, అంటే టేస్టీ. కొంచెం బెల్లం, వేడిశనగుళ్ళు. ఇందాక ఫస్ట్లో బెల్లం అన్నాను కదండి, సారీ, అది జీడిపప్పు పలుకులండి, చిన్నగా కట్ చేశాను. ఏడుశనగగుళ్ళు వేసాను. ఇక్కడ 1/2 కప్పు వరకు ఏడుశనగగుళ్ళు నైటే నానబెట్టి పెట్టుకోవాలండి. అంటే మినిమం 5 గంటలన్నా నాని ఉండాలి. 5 నుంచి 6 గంటలు నానితే మనకి ఏడుశనగగుళ్ళు బాగుంటాయి. తర్వాత మీకు కావాలనుకుంటే ఆ రోజంతా వదిలేస్తే మల్లాడి పొద్దునకి కొంచెం మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే, పచ్చివే నానబెట్టేసుకొని ఎక్కువసేపు నాన్నా పర్లేదు, వాటర్లో వేసి పెట్టేయాలండి. ఇవన్నీ తేనె, ఏడుశనగగుళ్ళు, బీట్రూటు, తర్వాత వచ్చేసరికి మనకి కొబ్బరి, ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ సాలెడ్లో చాలా మనకి హిమోగ్లోబిన్ అనేది చాలామందికి తక్కువ ఉంటూ ఉంటుంది. మనకి సాయంత్రం మాటలు మనకి ఒకే పూట ఫుడ్ తింటాం అనుకునేటప్పుడు మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నేను యోగాలో భాగంగా చేశారు, మా వాళ్ళంతా ఆ వీడియో కూడా చూస్తారు. అప్పుడైతే మాకు ఇదే ఫుడ్ ఇచ్చారండి. మేము యోగా నేర్చుకునేటప్పుడైతే అక్కడైతే ఇది ఇచ్చారు. ఒకప్పుడు మేము నేర్చుకునేటప్పుడు, అప్పట్లో 23 సంవత్సరాలు అవుతుందేమో అండి, ఈ ఫుడ్ ఇలాగైతే ఇచ్చారు. అందరికీ గుర్తొస్తుంది. ఇది చూడగానే అవును, అప్పుడు యోగాకి వెళ్ళినప్పుడు మనకి ఇదే ఇచ్చారు కదా అనుకుంటారు ఇప్పుడు మా వాళ్ళు. ఫ్యామిలీసేనండి, అందరం వెళ్ళాము, ఒకే లైన్గా వెళ్ళాము అప్పట్లో. ఇలాగ అంతా కలిపేసుకున్నాక మరొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. 1 బై 1 ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే కనుక మనకి ఎంతో హెల్దీ ఫుడ్ అనే అనుకోవాలండి. మనం ఒక్కొక్కప్పుడు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. దీంతో పాటు ఇంకేం అవసరం లేదు. మీరు తినాలనుకుంటే పుల్కా తినండి, దీన్ని నంచుకుని కూడా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. అయ్యో ఇది ఒకటే అలా తినాలి కడుపు నిండా అస్సలు ఆలోచించొద్దండి, అన్నీ హెల్దీ ఉన్నాయి దీంట్లో. పైన అయితే కొంచెం అలాగా కొబ్బరి అనేది వేసేస్తున్నాను. మీరు వేసుకోకపోయినా పర్లేదు, ఆల్రెడీ నేనైతే ఊరికే అలా వేస్తున్నాను. అంతా వేసేసాను కాబట్టి. జీడిపప్పులు వేసుకున్నాము, వేడిశనగగుళ్ళు వేసుకున్నాము, బీట్రూట్ వేసుకున్నాము, అన్నీ వేసుకున్నామండి. కొబ్బరి కూడా చాలా మంచిది మన జుట్టుకి అయితే కొబ్బరి చాలా బాగుంటుంది. తేనె కూడా చాలా మంచిదండి, మనం డైట్ చేసే వాళ్ళకి సన్నగా అవుతారు. దీంట్లో బెల్లం వేసాం, బెల్లం ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. చూసారు కదా, బీట్రూట్ అనేది మనకి బ్లడ్ తక్కువ ఉంటే కనుక, బీపీ ఎక్కువ ఉన్నా కూడా కంట్రోల్లో పెడుతుందండి. ఇన్ని గుణాలున్నా మనకి ఈ సాలెడ్ని మానొద్దు కదా. నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.